హాయ్ హలో అండి. సో ఈరోజైతే దోశలకు కానీ ఇడ్లీలకు కానీ కొంచెం మైసూర్ బోండాలకి కానీ మనము కారం చట్నీ కాంబినేషన్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కారము అలాగే పల్లీల పుట్నాల చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఫస్ట్ కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఆనియన్, దాంతోపాటు 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి పెట్టుకున్నాను. దాంతోపాటు 3 ఒట్టిమిర్చి అనేటివి తీసుకున్నానండి. అలాగే ఒక టమోటా కూడా కట్ చేసి దీంట్లో నేను వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా నేను రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసేసి ఇలా మెత్తని పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, ఒక ఒట్టిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా ఒకసారి చూసేసేయండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత పోపు వేగిన తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను, అటు ఇటు మొత్తం ఆయిల్లో వేగేటట్లుగా. సో ఇలా ఆయిల్లో వేగినప్పుడు ఇలా ఉడుకుతూ ఉంటుంది. సో ఇలా ఉడికించుకోవాలి. సో టొమాటా వేస్తున్నాం కాబట్టి టొమాటా ఆయిల్లో వేగి ఉడికితేనే బాగుంటుంది. మధ్యలో మళ్ళీ అడుగంటు కన్నా ఒకసారి అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత నేను ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. సో కారము బాగా ఉడికితే మనకు టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా ఇలా తిప్పేసి కాసేపు ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం దగ్గర పడేటప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో వాటర్ అంతా ఇమిరిపోయి ఈ కారం అంతా దగ్గర పడేటప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపించినట్లుగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన కారం రెడీ. తర్వాత చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఈ కడాయిలోకి నేను పల్లీలను అయితే వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. సో ఇలా పల్లీలు అనేటివి వేగిన తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలి, మరి పచ్చిగా వద్దండి, చట్నీ అనేది టేస్ట్ మారిపోతుంది. సో ఇలా పల్లీలు వేగిన తర్వాత నేను కొన్ని పుట్నాలు అనేటివి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో పుట్నాలని ఎక్కువగా వేయించకూడదు, వేసి ఒక తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మాడితే బాగుండదండి. సో పుట్నాలు వేసిన తర్వాత వేయించింది ఇక్కడ ఊరకట్ట వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పుట్నాలన్నీ పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ముందుగానే 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచాను. సో దాంట్లోనైతే ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. సో తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత నేను స్టవ్ పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా ఒకసారి చూసేయండి. సో ఇలా పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి
ఏమైనా ప్రయాణం